రాత్రికి పెరిగింది, రాత్రికి పొద్దున సాయంత్రానికి మళ్ళీ ఆ చెట్టు వాడిపోయింది. గుణపాఠం చెప్తున్నాడు యోనా గారికి. ఏం చెప్తున్నాడు చూడండి. యోనా, నువ్వొక్కడవే ఒక్కడ ప్రాణం కోసమే విసుగు చెంది వెళ్ళిపోయిన తర్వాత నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం ఒక చెట్టు నేను నాటా. ఆ చెట్టు నీకు నీడనిచ్చింది. నీడనిచ్చినప్పుడు నువ్వు బహు సంతోషంగా సేద తీర్చుకున్నావు, అలసట పొందావు. కానీ అదే చెట్టు నేను చిన్న పురుగుతో డొలిచేసి మళ్ళా సాయంత్రానికి ఎండగట్టేశా. నువ్వు మరలా కోపగించుకుంటున్నావు. దేవుడు చెట్టుతో మాట్లాడాడు, పురుగుతో మాట్లాడాడు, తిమింగలంతో మాట్లాడాడు, బ్రూవెల్తో మాట్లాడాడు, కాకులతో మాట్లాడాడు, ఇంకా గాడిదతో మాట్లాడు, అన్నిటితో మాట్లాడాడు. పిల్లరా, అన్ని సృష్టిలో కలిగించిన అన్ని ఆయన మాట అంటున్నాయి. నినివే పట్టణస్తుల్లా ఉన్న భ్రష్టత్వం కలిగిన మనము మాత్రం వినట్లా. ఆ రోజు జలప్రళయానికి ముందు కూడా అలాగే వినలేదు. ఆ తరం అయిపోయింది. ఈ తర్వాత మరలా ఈ తరం వచ్చింది. ఈ తరం కూడా వినలేదు. వినాలని ఆయన ఆశ. అది జాలి ప్రేమ.